చారీ 111 2 hours 7 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నిన్న ఒక 1.5 hours చూసా, మిగతాది ఈరోజు ఫినిష్ చేశా. ఇక పాయింట్కి వస్తే నాకైతే నచ్చలేదండి. చాలా సిల్లీగా అనిపించింది. తీసేద్దామని అనుకున్నారు తప్ప అది ఎంటర్టైన్ చేస్తుందా లేదని మాత్రం ఫోకస్ చేయలేదనిపించింది. జనరల్గా ఒక సీక్రెట్ ఏజెంట్ మిషన్ని తీసుకుంటే అదేంటో సాల్వ్ చేయడానికి ఒక సీక్రెట్ అప్రోచ్ ఉంటుంది ఏజెంట్తో. కానీ అదే ఏజెంట్ ఒక సిల్లీ పర్సన్ అయితే ఏంటి అన్నదే సినిమా. టెక్నికల్గా ఇంకా యాక్షన్ సీన్స్ పరంగా పర్లేదు, కానీ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటే ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సీఎం గారు అలియాస్ రాహుల్ రవీందర్ గారు మేజర్ అయిన మురళీ శర్మ గారికి రుద్రనేత్ర అనే పేరుతో గవర్నమెంట్ రూల్స్కి సంబంధం లేకుండా ఒక ఏజెన్సీని ఫార్మ్ చేయమంటారు. ఇక ఫార్మ్ చేశాక అప్పుడే ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అదేంటి, ఎలా జరిగింది, ఈ మిషన్ని అప్పగించిన చారి ఏం చేశాడన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, రిచ్ సినిమాటోగ్రఫీ, కొన్ని కామెడీ సీన్స్, వెన్నెల కిషోర్ గారి ఫుల్ లెంత్ పర్ఫార్మెన్స్, రీసెంట్గా ఫేమస్ అయిన కచ్చసేర సాంగ్ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ గారికి కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: సిల్లీగా ఉండటం తప్పు కాదు, కానీ మరీ ఓవర్ సిల్లీ అయిపోయింది ఈ మూవీ. ఇప్పుడు ఈ జోకులకి మేము నవ్వాలా అనేటట్టుగా చాలా జోక్స్ ఉంటాయి. క్లైమాక్స్లో అంత సింపుల్గా అయిపోయేదానికి విలన్కి ఎంత బిల్డప్, లెంతీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ అవసరమా అనిపించింది. హీరోకి ఎందుకు ఎంతసేపు ఇంట్రొడక్షన్, స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతున్న మాటలు తప్ప చేతలు లేవా అన్నట్టు వెళ్తుంది. చెప్పుకోదగ్గ సరైన సీన్ ఒక్కటి కూడా లేదు. మళ్ళీ సడన్గా సీరియస్గా మార్చడానికి ట్రై చేస్తారు. ఉన్న సిల్లీనెస్లో ఈ సీరియస్నెస్ పైకి ఏం రాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే తీసే పొటెన్షియల్ ఉన్నప్పటికీ ఓవర్ సిల్లీ అయిపోయింది. ఆ కాన్సెప్ట్ కూడా బాగుంది, కానీ ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్నే చాలా తక్కువ. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.